మాతో పాటు ఓల్డ్ పీపుల్ కూడా జాయిన్ అయ్యారు. బాగుంటుంది వాళ్ళతో కంపెనీ యాక్చువల్లీ. చలిగా ఉంది, చాలా బాగుంటుంది. వాటర్ అయితే చేతికి కూడా అందుతాయి, కానీ ఫుల్ చలి ఉంది. వర్షం పడేటట్టు వర్షం పడుతున్నాయి చినుకులు ఆల్రెడీ. ఏదేదో అవుతుంది, ఏమవుతుందో తెలియదు. బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్వన్ టు షో. గైడ్ ఉన్నారనమాట. మా పాడికి మేము తిరగకుండా పిచ్చోళ్ళలాగా. సీ ఫుడ్ పైన ఎంత పెద్దది వచ్చిందో. ప్రాన్స్ ఇంకా సీ ఫుడ్ మొత్తం కొంచెం కొంచెం వేసారు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక నేను బాగా గమనించింది ఏంటంటే మాకు దేంట్లో అయినా లెమన్స్ చాలా ఇస్తున్నారు. యూకేలో లెమన్స్ ఇవ్వరు అనమాట, బట్ ఇక్కడ లెమన్స్ ప్రతిదానికి ఇస్తున్నారు. రీజన్ తెలియలా, బట్ ఈరోజు అర్థమైంది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డే 2 ఇన్ వెలెన్సియా. ఈరోజు అయితే మా ప్లాన్ సిటీలో కాకుండా వెలెన్సియాకి దూరంగా స్పెయిన్లోనే ఒక అందమైన పల్లెటూరుకి అయితే వెళ్తున్నాము. అక్కడ పంట పొలాలు కానీ, ఫ్రెష్ వాటర్ కానీ, అలానే అక్కడ పండించే బియ్యం ద్వారా చేసే పయ్యలనైతే టేస్ట్ చేసి ఆ పల్లెటూరు అందాలైతే ఈ బ్లాగ్లో అయితే చూసేద్దాం. సో మార్నింగ్ అయితే మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తున్నాం. వెలెన్సియా హోటల్లో బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఫ్రెష్ జ్యూస్ అనమాట ఇది. అండ్ మేము వెళ్తుంది ఒక డే ట్రిప్ లాగా అనమాట. మా ఓన్గా అయితే వెళ్ళట్లేదు. మేమైతే ముందుగానే టూర్స్ని అయితే మాట్లాడుకున్నాము. సో వాళ్ళైతే మనకు పికప్ పాయింట్ అయితే ఇస్తారు. సో మనం వాళ్ళు చెప్పిన టయానికి వెళ్ళి పికప్ పాయింట్లో వెయిట్ చేస్తూ ఉండాలి. సో మేమైతే మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మాకు చెప్పిన బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. నాట్ దిస్ వన్, ఓకే, యు విల్ బి విత్ us. యా. సో మేము ఏ విలేజ్కి వెళ్తున్నాం, ప్యాకేజ్ కాస్ట్ ఎంత, ఎందులో బుక్ చేసుకున్నాం, వర్తా కాదా, ఈ డీటెయిల్స్ మొత్తం వీడియోలో అయితే చెప్పాను. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు మేము వెళ్తున్న బస్ అయితే వస్తుంది. సో ఇదే మేము వెళ్తున్న కోచ్ అనమాట. అండ్ దీని మీద ఏం రాస్తుందంటే ఆల్బుఫేరా బస్ టూరిజం. సో ఇప్పుడు మనం వెళ్తుంది వెలెన్సియా నుంచి ఆల్బుఫేరాకి. ఆల్బుఫేరాలోని ఈఎల్ పాల్మర్ అనే ఒక అందమైన పల్లెటూరుకి అనమాట. సో టికెట్ చెకింగ్ చేస్తున్నారు ఇక్కడ. You have to come back in 2 hours, okay? When you finish the tour, the boat trip let you and you take the bus and we come back with the same bus. Okay? How many hours? Overall, how many hours? 2 hours. All the. This is for the Alpers. So this one is for? This is normal ticket for the bus, and the other one is for the restaurant menu. Menu, okay. Then when you go there, come back here. You come back here. The second departure from this stop is there. Okay. You come back at this time from there. Okay. You arrive here more or less at 3 o'clock. More or less. Okay. Because You are not coming with us? No, but if you have some question, here there is a phone, and this is the phone. Okay. No problem. అతను ఒకటి చెప్తున్నాడు, ఈమె ఒకటి చెప్పింది. అండ్ ఈ కోచ్లో మొత్తం మేము అండ్ మాతో పాటు ఇక్కడ చూపిస్తున్న కప్పులు అయితే వస్తున్నారనమాట. స్టార్టింగ్లో అయితే మాకు కూడా చాలా కన్ఫ్యూజన్ వేసింది. ఎందుకంటే 2 గైడ్స్ ఉంటాయి ఇక్కడ, ఇద్దరు చాలా డిఫరెంట్గా చెప్పారు. సో ముందు చెప్పిన పర్సన్ వచ్చేసి ఓన్లీ 2 hours అన్నారు. లేడీ గైడ్ వచ్చేసి బోట్ రైడ్ కానీ రెస్టారెంట్కి కానీ టికెట్స్ అయితే ఇచ్చింది. మాతో పాటు వచ్చిన కప్పులు అయితే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ అండ్ బోట్ రైడ్ అయితే మాట్లాడుకున్నారు. బట్ మేమైతే అడిషనల్ లంచ్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట. సో దానివల్ల మాకైతే టైమింగ్ డిఫరెన్స్ వచ్చింది. సో అతను ఇందాక చెప్తున్న 2 hours అది వాళ్ళకనమాట, బట్ అది మాకు అనుకొని మేము స్టార్టింగ్ లో కన్ఫ్యూజ్ అయ్యాము. లేడీ గైడ్ అయితే మాతో పాటు రాలేదు. సో మాకైతే డ్రైవర్ అయితే గైడ్ చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ లో అయితే ఆడియో గైడ్ ఉంటుంది. సో దానికోసం అని ఇక్కడ ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తారు. సో ఇప్పుడే దిగేసాం బస్సు. 20-25 minutes లో వచ్చేసాము. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాకు తెలీదు. అతను తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏమంటారంటే బోట్ రైడ్ ఉంటుంది, అదిగో బోట్ రైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం జనాభా తక్కువే ఉన్నారు కదా. ఓకే, సో స్ట్రైట్కి వెళ్ళమన్నారు. అతను అక్కడే వదిలేసాడు. అక్కడ వేరే వాళ్ళు ఉంటారంట వెయిట్ చేస్తూ. మాతో పాటు ఓల్డ్ పీపుల్ కూడా జాయిన్ అయ్యారు. బాగుంటుంది వాళ్ళతో కంపెనీ యాక్చువల్లీ. చాలా ఎక్సైటెడ్గా ఉంటారు మనకంటే ఎక్కువ. మనం ఇంకా నీరసంగా ఉంటాం, వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు.
Yeah. Oh, okay. Save me some. Sure. Join with us. Join with us. Yeah. ఇవన్నీ నిమ్మకాయలు అనమాట. ఎంత బాగున్నాయో. ఇవి ఏంటి నిమ్మకాయలు? ఆరెంజెస్ కదా. వీళ్ళంతా మన కోసం వెయిట్ చేస్తున్నారు. హలో. El agua dulce de la albufera nos viene el 70% desde el río Júcar, el río. ఈ గైడ్ ఏం చెప్తున్నారంటే ఒక 50 years బ్యాక్ ఇదంతా ఒక ఐలాండ్ అంట. అండ్ ఇక్కడ చాలా వరకు ఫిషర్మ్యాన్స్ కానీ ఫార్మర్స్ కానీ ఎక్కువ ఉండేవాళ్ళంట. ఎవరైనా ఈ ఐలాండ్కి రావాలి అనుకుంటే బోట్స్ యూస్ చేసి వచ్చేవాళ్ళంట. ఒకప్పుడు ఇక్కడ పీపుల్ ఫిషింగ్ చేసుకుంటూ రైస్ ఫార్మింగ్ చేసి సర్వైవ్ అయ్యే వాళ్ళు అనమాట. దాని తర్వాత ఈ విలేజ్ మీద ఒక టీవీ షో అయితే చేశారు. అండ్ దాంతోపాటుగా డాక్యుమెంటరీ కూడా వచ్చిందంట. దానివల్ల ఈ విలేజ్ అయితే బాగా ఫేమస్ అయింది. సో ఇక్కడ ఒక ఐలాండ్ ఉందని అందరికీ తెలియడం అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇంక అప్పటి నుంచి టూరిస్టులు రావటం, ఇన్కమ్ రావటం అది పెరిగిందనమాట. చలిగా ఉంది, చాలా బాగుంది. వాటర్ అయితే చేతికి కూడా అందుతాయి, కానీ ఫుల్ చలి ఉంది. వర్షం పడేటట్టు, వర్షం పడుతున్నాయి చినుకులు ఆల్రెడీ. సో నైస్. మంచి ఎక్స్పీరియన్స్. అండ్ మాతో పాటు వచ్చిన ఈ కపుల్ కూడా ఫ్రమ్ యూకే అన్నమాట. అండ్ ఇది ఆల్బుఫేరా లేక్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అనమాట స్పెయిన్లోనే. ఇది జస్ట్ ఒక 10 kilometers ఉంటుంది వెలెన్సియా సిటీ నుంచి. స్పెయిన్ ట్రెడిషనల్ డిష్ పయల్లా అయితే ఇక్కడ నుంచే పుట్టింది. రైస్ తీసుకొని పయల్లాని అయితే ప్రిపేర్ చేస్తారనమాట. అండ్ ఈ రైస్ చాలా లావుగా ఉంటుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే 700 మంది అండ్ 34 రెస్టారెంట్స్ అయితే ఉన్నాయంట. ఇప్పుడే రైడ్ అయిపోయింది. నేషనల్ పార్క్ వెళ్ళాలేమో అనుకుంటున్నాం, బట్ ఇతనేమో రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాడు. ఏదేదో అవుతుంది, ఏమవుతుందో తెలీదు. బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్వన్ టు షో. గైడ్ ఉన్నారనమాట. మా పాటికి మేము తిరగకుండా పిచ్చోళ్ళలాగా. ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళకి లంచ్ లేదనమాట, పెద్దోళ్ళకి వాళ్ళని వేరే బస్సులో పంపించారు. సో బోట్ రైడ్ అయిపోయిన వెంటనే మా కోచ్ డ్రైవర్ అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో మాతో పాటు వచ్చిన కప్పుల్ని అయితే మళ్ళీ రిటర్న్ పంపించేశారు. బట్ మా అమ్మని మాత్రం రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఒక నేషనల్ పార్క్ అయితే ఉందన్నమాట. సో అక్కడికి తీసుకెళ్తారేమో అనుకున్నాను, బట్ ఆ ప్లాన్ అయితే లేదనమాట ఇందులో. సో మేము మార్నింగ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం కాబట్టి మాకైతే ఇంకా ఆకలి వేయట్లేదు. టూర్స్ని మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళ ప్రకారమే వెళ్ళాలి. సో ఈ విలేజ్కి వస్తే ఖచ్చితంగా పయల్లా అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. మెయిన్గా సీ ఫుడ్ పయల్లా, ఎందుకంటే పయల్లా బర్త్ ప్లేస్ ఇదే కాబట్టి. అందుకే మేము లంచ్ ఆప్షన్ కూడా తీసుకున్నాం ప్యాకేజ్లో. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రెస్టారెంట్లో ఓన్లీ పయల్లా మాత్రమే పెడతారని చెప్పి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాకు చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. అవి చూసి మాకే డౌట్ వచ్చింది, ఇది ప్యాకేజ్లో ఇంక్లూడెడా కాదా అని చెప్పేసి. So all these items are included in the bus ticket or extra cost? Sí. Yeah? Yeah, all everything. No extra. No, extra no. Okay, thank you. You are fine. Sweet dill, potato burgers, bread. Oh, nice lunch, by the way.
చూసారు ఎంత పెద్దది వచ్చిందో అసలు. మై గాడ్, సీ ఫుడ్ పాయలా ఎంత పెద్దది వచ్చిందో. 4 ప్రాన్స్ ఇంకా సీ ఫుడ్ మొత్తం కొంచెం కొంచెం వేసారు. టేస్టీ. చీచి మనం ఎట్లానే ఉందా? బాగుంది. బాక్స్లో చేసాను, ట్రై చేసాను, దానికన్నా బాగా చాలా బాగుంది. ఓకే, పయ్యల టేస్ట్ అయితే చాలా బాగుండింది. అండ్ ఇప్పుడు మాకు తెచ్చింది 2 personsకి అనమాట. అండ్ మా అమ్మని కొంచెం ఎర్లీగా లంచ్కి తీసుకురావడం వల్ల అరౌండ్ 12:30 కల్లా రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు. సో దానివల్ల మాకైతే కొంచెం లేట్ అయిందనమాట అంతా కంప్లీట్ చేసేసరికి. ఇక్కడ ప్రాన్స్ చూసారా, అసలు పొక్కు కూడా వలవలేదు. ఇప్పుడు మేమే ఒలుచుకొని తినాలి. సో దీని మీద ఇప్పుడు కొంచెం సేపు కుస్తీ పడాలన్నమాట. ఇదంతా ఉంది, అసలు ఎలా ఒలుచుకుంటాం. మొన్న కోలంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒలుస్తుంటే చూశాను కదా, ఇట్లా 2 చేతులు పట్టుకొని లాగుతున్నారు. తను వస్తున్నది, భయపడతాను నేను. అంత కష్టపడి ఒలిస్తే ఇంత వచ్చిందనమాట. తిరుమసు ఇన్ వెలెన్సియా. ఎప్పటి నుంచో తిరుమసు ట్రై చేద్దాం అనుకుంటున్నా. యూకేలో కూడా ట్రై చేద్దాం అట్లనే పోయింది. ఫైనల్గా ఇక్కడ దొరికింది. ఇప్పుడే పాయలా తిన్నాము, సీ ఫుడ్ పాయలా. ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ డెజర్ట్. సో లెట్స్ టేస్ట్ ఇట్. అంత కాఫీ ఫ్లేవర్. సో ఫైనల్గా తాపాస్ కంప్లీట్ చేసి పాయల్లా కంప్లీట్ చేసి దాంతోపాటుగా కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే లాస్ట్లో డెజర్ట్స్ అనమాట. సో డెజర్ట్స్ కూడా మాకు ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట, మెన్యూలోటి సెలెక్ట్ చేసుకోమని చెప్పి. సో మేమైతే కొంచెం కొత్తవి డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. క్రీమ్ కెటలనా నిజంగా ఇన్ని ఐటమ్స్ పెడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము విడిగా వచ్చి తినున్నా మాకైతే బిల్ ఎక్కువ పడేది. బట్ స్టిల్ ఉన్న ప్యాకేజ్లోనే మాకు ట్రాన్స్పోర్ట్ కానీ, బోట్ రైడ్ కానీ, లంచ్ కానీ పెట్టారు. నిజంగా మమ్మల్ని ఫుడ్తోనే చంపేశారనమాట. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్యాకేజ్ ఆప్షన్ మాత్రం. సో ఈ ప్యాకేజ్ కానీ ఈ టూర్స్ కానీ వర్త్ అని అడిగితే వర్త్ అనే చెప్తాను నేనైతే. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ఫార్మ్స్ ఉన్నాయి. మేము బస్సులో వచ్చేటప్పుడు ఫుల్ ఫార్మ్సే అనమాట. లెమన్స్, ఆరెంజ్ చెట్లు మొత్తం అనమాట. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక నేను బాగా గమనించింది ఏంటంటే, మాకు దేంట్లో అయినా లెమన్స్ చాలా ఇస్తున్నారు. యూకేలో లెమన్స్ ఇవ్వరు అనమాట. బట్ ఇక్కడ లెమన్స్ ప్రతిదానికి ఇస్తున్నారు. రీజన్ తెలియలా, బట్ ఈరోజు అర్థమైంది. మేము వచ్చే దారిలో మ్యాక్సిమం లెమన్ ట్రీస్, ఆరెంజ్ ట్రీస్ ఇవే ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ హౌసెస్ అనమాట. ఈ హౌసెస్ అన్నీ ఎండ్ అయిపోతున్నాయి ఇక్కడ. కాలువ బోట్లు మొత్తం భలే పెట్టారు. ఇదంతా ఫామ్ ల్యాండ్స్. ఇక్కడ దున్నినట్టున్నారు రీసెంట్గా. ఇవన్నీ అవే అన్నమాట. ఇవన్నీ ఇంకా పొలాలే, రైస్ ఫామ్సే ఉంటాయంట మ్యాక్సిమం. రైస్ ఫామ్సే ఇంకా. సో చూసారు కదా ఈ ఆల్బుఫీరియా ఎంత బాగుందో. ఇందాకే బోట్ రైడ్ చేసాము, దాని తర్వాత ఫుల్గా తిన్నాము, లంచ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఫామ్ ల్యాండ్స్కి వచ్చామన్నమాట. సో ఇదంతా ఫామ్ ల్యాండ్సే. చూసారు ఎంత బాగుందో. ఇది చిన్న ఊరు బట్ స్టిల్ ఎంత అందంగా కనిపిస్తుందో. అండ్ ఇక్కడే దున్నారు రీసెంట్గా, మేము చూడలేదు బట్ కనిపిస్తుంది. సో మేము ఇందులో స్టార్ట్ చేస్తారేమో. వరి నాటు ఇంకా రాలేదన్నమాట. అది కానీ వచ్చుంటే ఇంకా బాగా కనపడేది మనకు. సో ఇక్కడ వచ్చే వరి నాటు తర్వాత వచ్చే వడ్లు తర్వాత వచ్చే రైస్ అని ఇక్కడ అంతా పైలా ప్రిపేర్ చేసేదంట. ఇప్పుడు కూడా తిన్నాము, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మేమైతే గెట్ యువర్ గైడ్లో బుక్ చేసుకున్నాము.
చాలా ఈజీగా ఉంటుంది. అదే మేమిద్దరం వచ్చి ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇబ్బంది పడేవాళ్ళం ట్రాన్స్పోర్ట్తో పాటు. బట్ మా గెట్ యువర్ గైడ్లో ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి లంచ్, బోట్ రైడ్, మళ్ళీ రిటర్న్ అనమాట, అంతా వాళ్ళదే. సో ఇంకో 30 minutesలో మేమైతే స్టార్ట్ అయిపోతాం. ఈ లోపల స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చాము. అసలు మామూలు చలి లేదు, అడుగు కూడా వేయలేకపోతున్నాం. వెలెన్సియాలో ఇంత చలి లేదనమాట. సో కాస్ట్ వచ్చేసరికి గెట్ యువర్ గైడ్లో 32 pounds అయింది. సో మొత్తం కలిపి 65 అనమాట. అంటే 32.5 ఉండింది. సో 65 pounds అయింది. 5 hours ట్రిప్. 10:40కో 10:50కో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది. ఇంకో 10 to 15 minutesలో స్టార్ట్ అయిపోతాం. సో బోట్ రైడ్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, జస్ట్ వాక్ చేస్తున్నాం. ఇక్కడ ఏదో నేషనల్ పార్క్ ఉందంట, మేము వెళ్ళట్లేదు దానికి. మా గైడ్ కూడా మాకేం చెప్పలేదు పొమ్మని, అక్కడికి తొందరగా వచ్చేయండి అన్నాడు. సో మేము వెళ్ళి ఇంకా బస్లో కూర్చుంటాం. ఫుల్ చలి ఉంది. తనేమో లంచ్ లేకుండా చూశాడు, నేనేమో లంచ్ ఉండేది చూశాను. ఫైనల్గా లంచ్ దానికి వచ్చాం. వాళ్ళే లంచ్ అనమాట. ఎన్ని ఐటమ్స్ పెట్టారు. మేము వచ్చి డైరెక్ట్గా అన్ని ఐటమ్స్ తినగానే ఎక్కువ అయ్యేది యాక్చువల్లీ. బట్ వీళ్ళు ట్రాన్స్పోర్ట్, బోట్ రైడ్ విత్ అంత ఫుడ్ అంటే నిజంగా సూపర్. నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తాను. డెఫినెట్గా మీరు వచ్చినప్పుడు కూడా గెట్ యువర్ గైడ్లో బుక్ చేసుకోండి. ఇది నాట్ ఏ స్పాన్సర్ వీడియో అనమాట. మేము దీని ద్వారా వచ్చి కొంచెం ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి మంచి ఫుడ్ తిన్నాం కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి మీరు కూడా బుక్ చేసుకోండి. ఇప్పుడైతే మనం బస్లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో అయితే యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రభావరం యూకే బ్లాగ్స్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.